పల్లె దరువులు వేసింది పైరుతో శృతి కలిపి పల్లెతో జత కలిసి పైరుతో శృతి కలిపి పల్లెతో జత కలిసి రావయ్యా రావయ్యా రామసక్కని సీతయ్యా రావయ్యా రావయ్యా రామసక్కని సీతయ్యా నమస్తే అండి, నేను మీ శ్రావణ్ కుమార్ వంటరాసి. నేను ప్రజా వైద్యశాలలో నా యొక్క వృత్తిలో భాగంగా సమాజ సేవ చేస్తూ ప్రజా వైద్యశాల కొంత మింగిలవుతూ సమాజ శ్రేయస్సుకే పాటుపడుతూ ఉన్నాను. అయితే ఈ మధ్యకాలంలో అంటే ఈరోజు పోతిని చిన్న గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు ఎవరైతే ఆహ్వాన కమిటీ వారు ఉన్నారో ఆహ్వాన కమిటీ వారు ప్రత్యేక ఆహ్వానితుల్లో నన్ను పిలవడం జరిగింది. నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అయితే నేను ఎక్కడికి వెళ్ళినా కొంత మంచి చెడు రెండు నేర్చుకోవడం నాకు మొదటి నుంచే ఉన్న అలవాటు. ఈ మంచి చెడులో భాగంగా స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోతిని చిన్న గారి గురించి చెప్పినటువంటి మాటలకు కొంత ఇన్స్పైర్ అయ్యాను. అలాగే స్టేజ్ కింద మాట్లాడినటువంటి మాటల్లో నగరాల కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంత ఐక్యత లోపించింది అనేటువంటి విషయం తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా నేను ఒక పుస్తకం చదివానండి. అది మాన్యశ్రీ కాంశీరామ్ గారిది. దానిలో ప్రధాన అంశం ఏంటంటే చెంచా నాయకులు బేరం కుదుర్చుకుంటారు, ఎక్కువ లాభం ఉన్న చోట్లకి వెళ్తారు. అయితే నాయకుడు అనేవారు సమస్య ఉందంటే అది ఎంత దూరం అయినా ఆ సమస్య పరిష్కారానికి వెళ్తాడు అనేటువంటిది దానిలో ఉన్నటువంటి సారాంశం. అలాగే గతంలో చూసినటువంటి పోతిని చిన్న గారు మరిపిల్ల చిట్టి గారి ఎమ్మెల్యేలుగా చూసినటువంటి దీనిలో ఎక్కడైతే ఐక్యత లోపిస్తుందో ఆ ఐక్యతను మరలా రీబ్రీత్ చేసుకునే దానిలో భాగంగా నవ సమాజాన్ని సృష్టించడానికి అందరూ కలిపి ఐక్యతగా వెళ్ళి 2029లో అయినా సరే నగరాల కమ్యూనిటీలో ఒక ఎమ్మెల్యేని చూస్తానేమో అనేటువంటి ఆలోచనతో నేనున్నాను. దీనికి తప్పనిసరిగా అందరూ కలిసి సమిష్టి కృషి చేసి 2029లో కమ్యూనిటీ నుంచి ఒక ఎమ్మెల్యేని పంపించే విధంగా ముందడుగు వేస్తారని భావిస్తూ నేను మీ శ్రావణ్ కుమార్ వంటరాసి, విజయవాడ 1 ప్రజా వైద్యశాల. థ్యాంక్ యూ.